కొట్టకు కొట్టు. మంగళవారం మంచి సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ మూవీ. సో ఈ మూవీ స్టోరీ అయితే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకి మూవీ ఎంటర్ అవ్వగానే మనకు ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఆ టెంపుల్కి ఒక చిన్న పిల్లడు అయితే వస్తాడు. అది ఎందుకంటే ఒక కాటుక కోసం అయితే వస్తాడు. ఇక్కడ ఒక చిన్న పిల్ల కనిపిస్తుంది కదా, ఈ పిల్ల కళ్ళు ఆ కాటుకు పెట్టుకుంటే అందంగా ఉంటాయని వాళ్ళ అమ్మమ్మ కాటుకు కొనవద్దు. సో దానికోసం ఈ పిల్లోడైతే ఆ గుళ్ళోకి వెళ్ళి ఆ మసి ఏదైతే ఉంటుందో ఆ తెర మీద అది గీకైతే తెచ్చి ఈ అమ్మాయికి ఇస్తాడు. సో ఇక్కడ ఇంకో వ్యక్తి కనిపిస్తున్నాడు కదా, సో ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ అనమాట. సో వీళ్ళ మమ్మీ చనిపోతే వీళ్ళ ఫాదర్ వదిలేసి రెండో పెళ్ళి అయితే చేసుకుంటాడు. సో ఇక్కడ మన కుర్రోడికి కూడా అదే సిచ్యువేషన్. ఈ చిన్న పిల్లోడు వాళ్ళ నాన్న ఉంటాడు, తల్లి అయితే ఉండదు. సో బీడీలు తెమ్మని కొట్టుకడికి పంపిస్తే ఈ పిల్లతో అయితే ఆడుకుంటూ ఉంటాడని వాళ్ళ డాడీకి కోపం వచ్చి కొట్టేస్తాడు అనమాట. కానీ చిన్నపిల్లని ఈ మధ్య మా ఇంటికి రావట్లేదు ఏంటమ్మా అని అడుగుతాడు. మీ పిల్లోడు బయటికి వెళ్ళాడు కదండి, అందుకే నేను రావట్లేదని చెప్పి బాధపడతాడు. సో ఇక్కడ ఇంకో ఆవిడ ముసలావిడ కనిపిస్తుంది కదా, ఈవిడే ఈ పిల్లవాళ్ళ అమ్మమ్మ అనమాట. సో వీళ్ళ కూతురు చనిపోయాక ఈ పిల్లనే మొత్తం చూసుకుంటుంది వాళ్ళ అమ్మమ్మ. సో దాని తర్వాత మనకు ఒక మంగళవారం టైటిల్ లైన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు రెండు క్యారెక్టర్లు కనిపిస్తాయి. ఒకటి కసిరాజ్ క్యారెక్టర్, తన వెనకాల కూర్చున్న గుడ్డోడి క్యారెక్టర్. ఆ ఈదంటే వెళ్తుండగా చాలామంది మూకమ్మడిగా గోడ మీద రాసింది ఏదో చూస్తూ అలా ఉండిపోతారు. సో ఏంటని చూసి వీళ్ళిద్దరు కూడా వెళ్ళి అక్కడ గోడ మీద రాసిందని అయితే చదువుతారు. సో ఇక్కడికి ఒక అమాయకమైన వ్యక్తి వచ్చి ఆ గోడ మీద ఏముందో ఒకసారి నాకు చెప్పండి అని అంటే ఇక్కడ ఒక పేరు అయితే రాసి ఉంటుంది. మేరీకి ఇది శ్యామల మొగుడు మాచిరాజు చిన్న ప్రతాపరాజుకి పక్కింటి డానియల్ పెళ్ళ మేరీకి మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని ఊరంతా పెద్ద మనసుతో అర్థం చేసుకోవాల్సిందిగా ప్రార్థన అని అయితే దాని మీద రాసి ఉంటుంది. సో తనకి చెప్పిన వెంటనే ఇంత పని చేస్తుంది మా ఆవిడని చెప్పి కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. వాడిని వాళ్ళ ఆవిడని చంపేద్దామని చూసేసరికి వీళ్ళిద్దరూ శవాలై ఊరి చివర ఒక అట్టి తోటలో అయితే శవాలుగా పడి ఉంటారు. ఊరు వాళ్ళంతా అక్కడ పరుగున వెళ్ళి అసలు ఏం జరిగిందని చూస్తారు. వీళ్ళు పురుగుల మందు తాగేసి అది చనిపోయారని అయితే డిక్లేర్ చేస్తారు. కొత్తగా వచ్చిన ఎస్ఐ ఇక్కడికైతే వస్తుంది. ఆ ఊరు జమీందారు భార్య ఈవిడనమాట. సో మా ఊరు జమీందారు గారు వస్తేనే ఈ పోస్ట్ మార్టానికి పంపడానికి ఆస్కారం ఉంది, లేకపోతే మేము పంపం, ఇలా మా ఊరు ఆచారంలో లేదని చెప్పి ఆ జమీందారు కోసం అయితే వెయిట్ చేస్తారు. జమీందార్కి అయితే పిచ్చ కోపం అనమాట. అన్ని ఆస్తులన్నీ ఊరికి ఊరు ప్రజలకైతే దెబ్బ పెట్టాడని కోపంతో వాళ్ళ నాన్న డైలీ కొడుతూ ఉంటాడు ఫోటోని చూసుకుంటూ. సో దీంతో వాళ్ళిద్దరిని అయితే అంత్యక్రియలు అయితే పూర్తి చేసేస్తారు. ఇక్కడ మనకు కొట్టుగాడు ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది కదా, ఈ క్యారెక్టర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ గుడ్డోడు కసిరాజుని ఎత్తుక్కుంటూ వస్తాడనమాట. మా కసిరాజు గారిని ఇటు వచ్చాడని కొంపలంటే దూరేసి ఉంటాడు అని చెప్పి ఇలాగ ఫన్నీ కన్వర్జేషన్ అయితే జరిగిద్ది. సో ఈయన కళ్ళజోడు పెట్టుకుని ఒక పెద్ద ఆయన కనిపిస్తున్నాడు కదా, ఈ ఊరు ఆర్ఎంపీ డాక్టర్ అనమాట. ఆర్ఎంపీ డాక్టర్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. పేదవారికి అయితే ఉచితంగా అయితే వైద్యం చేస్తాడు, ఏదో తన ఖర్చులు మిగిల్చుకొని హెల్ప్ అయితే చేస్తూ ఉంటాడు. సో ఈ గడ్డమూడిని అయితే బాగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళంతా ఒక ఫంక్షన్కి అయితే వెళ్తారు. రీసెంట్గా మంగళవారం నాడు ఒక హత్య జరిగింది కదా, ఇది నాకు తెలిసి ఈ ఫోటో స్టూడియో వాడే చంపేయడని చెప్పేసి వీళ్ళు అక్కడ ఆ ఫంక్షన్లో మెచ్యూర్ ఫంక్షన్లు అయితే గుర్తు చేస్తారు. ఇక్కడికి జమీందారులు ఆవిడైతే వచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోద్ది. ఫుడ్ తినండి అంటే తినండి, మళ్ళీ కొట్టుకొని చేస్తారు వీళ్ళు. సో వీళ్ళిద్దరు ఇక్కడ కనిపిస్తున్నారు కదా, మాలచ్చమ్మ గుళ్ళో అయితే పూజారి ఇతను వాళ్ళ ఆవిడ. సో వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే గుడికి ఎలాగైనా మనం జాతర జరిపించాలని అయితే జమీందార్ గారి దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు ఎలాగైనా పురమేస్తానని అయితే ఆ గుడి పంతులు అయితే వెళ్తాడు. సో మన జమీందార్ అయితే నేను డబ్బులు ఇవ్వను, ఈ గన్లో ఉన్న 2 బుల్లెట్స్లో ఒకటి ఇప్పుడే మిస్ అయింది, 2 బుల్లెట్ అయితే మిస్ అవ్వదు, నీ గుండెలో దీపోద్దని అయితే డైలాగ్ వేస్తాడు. ఇక్కడ పెద్ద మనిషి చేసుకొని వెళ్ళిపోదాం అనేసరికి ఆ జమీందారుల ఆవిడైతే మనీ అయితే ఇస్తుంది అనమాట. సో మన జమీందార్ కోపం వచ్చి నేను ఇవ్వలేక డబ్బులు నువ్వు ఇచ్చేవెందుకు, నీకు ఇవన్నీ ఎందుకని చెప్పి తిడతాడు వాళ్ళ వైఫ్ని. ఆ డబ్బులు తీసుకున్నందుకు జాతర అయితే జరిపిస్తారు. మళ్ళీ తెల్లారి మంగళవారం రోజున మళ్ళీ ఒక గోడ మీద అయితే ఒక పేరు అయితే రాసి ఉంటుంది. పెద్దగుడి సందు కర్ణం బామర్ది మిల్లి కృష్ణకి కైటసూరికి పెళ్ళం కొట్టు నాగమణికి మధ్య ఉన్న అక్ర సంబంధాన్ని ఊరంతా పెద్ద మనసుతో అర్థం చేసుకోవాల్సింది ప్రార్థన అని అయితే మళ్ళీ రాసి ఉంటుంది. సో వీళ్ళిద్దరూ నిజంగా ఏమైపోయారని ఊరంతా ప్రజలు పరిగెడుతూ ఉండి ఊరి చివరికి వెళ్ళేసరికి వీళ్ళిద్దరూ ఊరేసుకొని అయితే చనిపోతారు. సో ఫోటో స్టూడియో వాడు మళ్ళీ వచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటాడు. సో నీ మీద నాకు డౌట్ ఉందనేది ఎస్ఐ అయితే సరదాగా అంటూ ఉంటుంది.
ఆ ఊరు జమీందారుని కూడా అంటది. సో, నేను ముందే చెప్పాను కదా! ఆత్మహత్యలు కాదు ఇవి నిజంగా హత్యలే. ఎవరో చంపేసి ఇలా పడేస్తున్నారని చెప్పి ఎస్ఐ అయితే అంటది. మీరిష్టమున్నా కాదన్నానైతే పోస్ట్‌మార్టం అయితే ఆ శవాలను రెండిటిని పంపిస్తదనమాట. సో, ఊరు పెద్దలందరూ ఆ మాలచ్చమ్మ గుడి దగ్గరికెళ్ళి ఒక పెద్ద చర్చ అయితే చేసుకుంటారు. ప్రతి మంగళవారం మన ఊర్లో ఎవరో ఒకళ్ళు అక్రమ సంబంధం ఉన్నవాళ్ళు చనిపోతున్నారని చెప్పి పెద్ద పంచాయతీ అయితే జరిగిద్ది. మన కసిరాజు, ఆ గుడ్డోళ్ళిద్దరూ మంచి కామెడీ అయితే చేస్తారక్కడ. సో, గుడ్డోడు ఏం చేస్తాడంటే ఊరంతా ఎళ్లి ఈ సాటింపయితే ఏస్తాడు. ఈరోజు మంగళవారం నైటు ఎవరన్నా అక్రమ సంబంధాలు పెట్టుకున్నోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. తమ ఇళ్లలో తామే ఉండండనైతే ఊరంతా సాటింపేస్తారు. సో, ఆ రోజున ఆడిని ఎలాగైనా పట్టుకోవాలని ఆ ఊర్లో కుర్రోళ్ళు ఈళ్ళంతా తెగనెతుకుతారనమాట. డాక్టర్ గారైతే ఆ ఊరికి ఒకటైతే చెప్తారు. ఏమనంటే, ఇక్కడ నేను చనిపోయిన శైలుని చూసానైతే చెప్తాడు. శైలు ఎవరనే గతం తెలిసేసరికి శైలు అయితే మనకి ఎంటర్ అవుద్ది. ఆవిడే పాయల్ రాజ్‌పూత్. సో, దాని తర్వాత క్యారెక్టర్ ఒకటైతే ఇంట్రెస్టింగ్‌గా కాలేజీ స్టోరీ అయితే బ్యాక్ స్టోరీ వస్తూ ఉంటదనమాట. సో, ఆ బ్యాక్ స్టోరీలో మనకొక ఇంగ్లీష్ లెక్చరర్ అయితే పరిచయం అవుతూ ఉంటాడు ఈ క్యారెక్టర్. సో, ఇంగ్లీష్ లెక్చరర్ శైలునైతే ఇష్టపడుతూ ఉంటాడనమాట. సో, ఒకరోజు శైలు ఇంగ్లీష్ లెక్చరర్ పుట్టినరోజున పాయసం పట్టుకొని ఇంటికెళ్ళద్ది. సో, ఇతను షేక్స్‌పియర్ నవలలు చెప్తూ దీన్ని లైన్‌లో పెట్టి ఎలాగైనా రోజు శైలునైతే మ్యాటర్ ఫినిష్ చేస్తాడనమాట. ఒకరోజు మ్యాటర్ ఫినిష్ చేసిన తెల్లారి కాలేజీకెళ్తుంటే కిటికీ పక్కలో నుంచి విద్యార్థులందరూ అలాగే చూస్తూ ఉంటారు. ఏంటని తీరా చూసేసరికి ఇంగ్లీష్ లెక్చరర్ ఇంకో అమ్మాయినైతే పెళ్లి చేసుకుంటారు. గత 4 ఏళ్లుగా మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం. ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నామని చెప్పేసి ఇక్కడ ఆళ్ళందరికి లెక్చరర్స్‌కి అయితే చెప్తాడు. సో, ఇది శైలుకి తెలిసి చాలా బాధపడి ఎందుకు నన్ను మోసం చేశారంటే, నువ్వు షేక్స్‌పియర్ నవలల్లాగా ఒకసారికే పనికొస్తావు. తర్వాత పనికిరావని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. సో, ఇంటికొచ్చి చూసేసరికి ఆళ్ళ అమ్మమ్మ అయితే లెక్కుండా అలాగే ఉండిపోద్ది. సో, చనిపోద్దనమాట. సో, దండేసేద్ది ఫోటోకి. దాని తర్వాత ఒంటరైపోయాక వాళ్ళ నాన్న అయితే వస్తాడు. మీ అమ్మమ్మ చనిపోయింది. నేనున్నాను చెప్పి పొలం ఇవ్వలేదని చెప్పి గొడవ ఆడుతూ ఉంటాడు. సో, నీకు ఇప్పుడు కూడా నేను కాదు కదా కావాల్సింది ఆస్తి కదా అని మొఖం మీద ఈ పొలం పేపర్‌లో అయితే కొట్టేద్దనమాట. ఇంగ్లీష్ లెక్చర్‌తో మ్యాటర్ అయితే ఫినిష్ చేద్ది కదా! సో, ఎవరిని చూసినా ఆళ్ళనుకోని హైపర్ సెక్సువల్ డిజార్డర్ ఎక్కువైపోయి ఆళ్ళలాగానే అనిపించిన ప్రతి ఒక్కరితో అయితే ఆ టయానికి కామం అయితే కామన్‌గా జరిగిపోద్దనమాట. ఊరంతా ఈ అమ్మాయిని అదే విధంగా అయితే చూస్తూ ఉంటారు. శైలుకైతే చాలా బ్యాడ్ నేమ్ వచ్చేద్ది. అంటే పుకార్ల కింద కాకుండా ఈ అమ్మాయి నిజంగానే అందరితోనూ ఆ మ్యాటర్ అయితే ఫినిష్ చేద్ది. సో, ఒకరోజు ఇదంతా జరిగి పని చేస్తున్న టింబర్ డిపోలో అయితే ఓనర్‌తోను కూడా కమిట్ అయిపోద్ది. దాని తర్వాత ఓనర్ ఫ్రెండ్స్‌ని కూడా తీసుకొస్తాడు. వీళ్ళతో కమిట్ అవ్వమని చెప్పేసరికి ఇదేమో కమిట్ అవ్వదు శైలజ. సో, ఎలాగైనా కొట్టి 10,000 దెబ్బేసిందని చెప్పి కొట్టి తమిలేస్తాడు. సూసైడ్ చేసుకుందామనుకుంటది శైలజ. ఎలాగైనా ఇంటికొచ్చేసిన తర్వాత ఒక కుర్రోడినైతే రమ్మంటది. ఫస్ట్ కమిట్ అయిన కుర్రోడినైతే రమ్మని నన్ను కొట్టని చెప్పి ఒక కొరడ ఆడి చేతిలో పెట్టి కొట్టించుకుంటదనమాట. సో, ఒళ్ళంతా గాఢమైన దెబ్బలు, మళ్ళీ మానసిక వ్యాధి కింద ఏడుస్తూ, బాధపడుతూ, కుమిలిపోతూ ఉంటుంది. సో, ఈ మ్యాటర్ అంతా ఆ ఊరు జమీందారు దగ్గరికైతే కొంతమందైతే తీసుకెళ్తారు. సో, అది బజారేసలేస్తూ ఉంటుంది. ఊర్లో అందరిని నాశనం చేసేస్తుంది. ప్రతి కనిపించిన కుర్రోడితో తిరిగేస్తుంది. ఇది పెద్ద తిరిగిపోతని చెప్పి ఆ జమీందారుకి పుల్లలేసి కొంతమందైతే చెప్తారు. సో, చెప్పిన మాట విని ఆ జమీందారు ఏం చేస్తాడంటే ఆ శైలుని కొట్టి తరిమేయండి అని చెప్పి ఊళ్ళో నుంచి కొట్టి తరిమేస్తారనమాట. తెల్లారి చూసేసరికి బావిలో ఆత్మహత్య చేసుకుందానని చెప్పి ఒక పుకారైతే జరిగిద్ది. సో, దాని తర్వాత ఎస్ఐ ఇన్వెస్టిగేషన్‌లో బాగా అయితే తీసుకుంటది కేరు. ఆ గోడల మీద పేర్లు రాసేది ఎవరని చూస్తే ఆ ఊరు కుర్రోడు అక్కడైతే దొరికేస్తాడు. నైటు అంతా తిరుగుతా ఉంటారు కదా! సో, ఆ రోజు ఒక కుర్రోడైతే దొరికేస్తాడు. ఆ కుర్రోడేమో నేను రాయలేదు, రాద్దాం అనుకున్నాను. అంటే మా బావకి నేను ఇలా చెప్పి అలా చెల్లిని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. కానీ ఇలా కుదరలేదని అయితే చెప్తాడు. సో, ఊరంతా అసలు రాసింది ఎవడని వెతుకుతూ ఉంటుంటే ఈ పోలీస్ ఆవిడకి నిద్ర పట్టక ఎంక్వైరీ కోసం ఆ ఊరెళ్ళేసరికి అక్కడ ఉన్న డాక్టరు ఆర్ఎంపీ డాక్టర్ అని ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా! అతను గోడ మీద రాస్తుండగా అయితే చూసేసి కొట్టుకుంటారు. సో, ఇద్దరు కొట్టుకున్నాక మన డాక్టరు ఈ పోలీస్ ఆవిడని కొట్టేసి, కట్టేసి అయితే కథ చెప్తాడు. సో, కథలోకెళ్ళిపోతే శైలుకైతే హైపర్ సెక్సువల్ డిజార్డర్ అనే ఒక మానసిక వ్యాధి ఉంది. అంటే లిమిటెడ్‌గా చాలామందికి వన్ టైమ్ ఉంటది. కానీ వీళ్ళకి హార్మోన్స్ ఎక్కువగా విడుదలవ్వడం వల్ల సో, ఆ టయానికి ఎవరనిపిస్తే వాళ్ళతో ఇలా చేసేస్తారనైతే బ్యాక్ స్టోరీ అయితే చెప్తూ ఉంటది. మొత్తం ఆ డాక్టర్ చెప్పిందే ఈ హీరోయిన్ కూడా చేస్తది. దీన్ని ఎలా మార్చాలనైతే డాక్టర్ అడుగుతూ ఉంటాడు. తనకి కేరింగ్ కింద ఒంటరితనం లేకుండా చూసుకుంటే కొంచెం క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి తన కూతురైతే చనిపోయిందని చెప్పి తన కూతురులాగానే శైలుని కూడా చూసుకుంటాడు ఆ ఊరు ఆర్ఎంపీ డాక్టర్. మళ్ళీ బ్యాక్ స్టోరీకెళ్తే నీకంటూ ఎవరో ఒకళ్ళుంటారు. అతను ఎవరో కాదు నువ్వు చిన్నప్పుడు ఫ్రెండ్ అయిన గోపి అని అయితే చెప్తాడు.
సో ఆ గోపి అయితే వస్తాడు. ఆ గోపి వచ్చాక ఆ బ్యాక్ స్టోరీ కూడా జరిగిద్ది. ఏంటంటే గోపి ఆళ్ళ ఫాదరు ఈ శైలుని చిన్నప్పటి నుంచి సెక్సువల్ హరాస్మెంట్ అయితే చేస్తూ ఉంటాడు. సో అంటే ఇలాగా తను సడెన్‌గా అయితే గోపి చూసేసరికి ఆ రోజు ఆళ్ళ నాన్న కూడా చంపేసి ఇల్లంటిచ్చేసి అయితే పారిపోతాడు. సో అక్కడ మాలచ్చమ్మ గుడి దగ్గరే ఒంటరిగా అయితే కూర్చుంటాడు మొఖం కాలిపోయాక. దాని తర్వాత ఒక సింబల్ అయితే ఫేస్‌కి మాస్క్ అయితే దొరికిద్ది. ఆ మాస్క్ ఎట్టుకొని తిను వెన్నంటే తిరుగుతూ ఉంటాడు. తిను హ్యాపీగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు, ఈ టెన్షన్‌గా ఉన్నప్పుడు ప్రతి సిట్యుయేషన్‌లో అయితే తిను తిరుగుతూ ఉంటాడు. ఎలాగైతే ఈళ్ళిద్దరికి ఇష్టమై పెళ్లి చేసుకున్నానైతే చెప్తాడు. శైలు అయితే ఇందుకు ఒప్పుకోదు. కానీ ఎలాగోలాగానే ఒప్పేసుకుంటదనమాట. నీ శరీరానికి మలినమైంది గానీ మనసుకి కాదు. నీ మనసు చాలా మంచిదని చెప్పి గోపి అంటాడు. సరే మంచి పెళ్లి చేసుకుందామని తీరా చూసేసరికి ఆ రోజు చెప్పాం కదా! బావిలో పడిపోయి చనిపోయిందని. సో, ఇక్కడ పోలీస్ కూడా ఈ మూడో వ్యక్తి ఎవరని చెప్పని అడిగిద్ది. సో, ఆ మూడో వ్యక్తి ఎవరో కాదు ప్రియదర్శి అనమాట మూడో వ్యక్తి. ఇదంతా బయటుండి జమీందార్ అయితే ఇనేస్తాడు. పోలీస్ కన్వర్జేషను, మన డాక్టర్ కన్వర్జేషన్ అంతా ఇనేస్తాడు. ఆ రోజు ఏం జరిగిద్దంటే సడెన్‌గా శైలు జమీందార్ ఆళ్ళ ఆవిడ ఆ ఫోటో స్టూడియో వాడితో పడుకొని రాసలీలలు జరుపుతుండగా చూసేద్దనమాట. చూసేసి ఆళ్ళ ఇంటి పని మనిషికి ఈళ్ళకి చెప్పి ఇది బతికుంటే ఏ రోజుకైనా మనకు రిస్కే. ఇది అందరికీ చెప్పేద్దని చెప్పినా, కానీ చెప్పదని ఈళ్ళు చెప్పినా, నిజంగా చెప్పేద్దామని అనుకుని ఆ రోజు నైట్ కొట్టి ఆ బావి దగ్గర తిను ఊళ్ళో నుంచి వెళ్ళిపోయినప్పుడు బతుకుదామని ఆశతో చంపొద్దని కాళ్ళ బేరమాడుతున్నా ఒప్పుకోకుండా తన గొంతు పిసికి చంపేసి ఆ నూతిలో అయితే పడేస్తారు. సో, ఇదంతా తెలిసిన జమీందారు వాళ్ళ వైఫ్‌నయితే చంపేస్తాడు. ఇక ప్రియదర్శి నలుగురిని కూడా అక్రమ సంబంధం కూడా అందుకే చంపేసి గోడల మీద అయితే పేర్లు రాస్తాడు ఆర్ఎంపీ డాక్టర్. చివరికి జమీందార్‌కి కత్తితో అయితే పొడిచేద్ది ఆళ్ళ ఆవిడ. సో, ఈ ట్రీట్మెంట్ కోసం ఆర్ఎంపీ డాక్టర్ తన ఇంటికొచ్చి ఆ మూడో వ్యక్తి ఎవరు నీకెవరు చెప్పారు మా ఆవిడ ఇలా చేసిందని చెప్తే, ఇంతకి మన గుడ్డోడు ఉన్నాడు కదా! వాడే ఈ మూవీ డిటెక్టర్ అనమాట. ఫైనల్‌గా ఆడే చెప్తాడు. మీ ఆవిడ ఇలా చేసి తెలిసిందనేసి చంపేశారు. ఆ అమ్మాయిననైతే చెప్పాడని చెప్పి ఒక బ్యాక్ స్టోరీ అయితే చూపిస్తాడు. అక్కడితో 'ఏ ఫిల్మ్ బై అజయ్ భూపతి' అని అయితే టైటిల్ పడద్ది. సో, మూవీ అయితే చాలా బావుంది. మీలో ఎంతమంది ఈ మూవీని చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.